హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అను ఆర్ట్స్ అఫీషియల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే వచ్చేసి హెయిర్ ప్యాక్ అండి. చుండ్రు లేకుండా హెయిర్ ఫాల్ అవ్వకుండా ఏం చేయాలో చూసేద్దాం ఫ్రెండ్స్. ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే మెంతి పౌడర్ తీసుకోవాలండి. మనం రెడీ చేసుకున్నా పర్వాలేదు, షాప్లో ఆయుర్వేద షాప్లో అయినా దొరుకుతుంది మెంతి పౌడర్. ఒక హాఫ్ కప్పు పెరుగు అండి. ఇది క్వాంటిటీ ఎలానా అంటే మన హెయిర్ లెంత్ని బట్టి ఆ క్వాంటిటీని తీసుకుంటే సరిపోతుంది. ఒక టూత్ బ్రష్ ఉంటే అప్లై చేసుకోవడానికి టూత్ బ్రష్తో అయితే బాగా వస్తుందండి. కొంచెం చేతికి అంటుకోకుండా ఉండాలి అనుకునే వాళ్ళు అయితే టూత్ బ్రష్ యూజ్ చేస్తే బాగుంటుంది. జుట్టుకి లోపల వరకు బాగా పడుతుందండి టూత్ బ్రష్తో అయితే. లేదు ఏమైనా హెయిర్ ప్యాక్ బ్రషెస్ ఏమైనా ఉంటే కనుక అవి యూజ్ చేసుకున్నా పర్వాలేదు. ఇలా కలుపుకున్న పేస్ట్ని అయితే మాత్రం మనం మొత్తం పాయలు తీసుకొని స్కాల్ప్కి అయితే పట్టించాలండి. ఈ పేస్ట్ మొత్తం హెయిర్ అంతా ఇలా అప్లై చేసుకోవాలి. ఈ ప్యాక్ అయితే హెయిర్కి చాలా బాగా యూజ్ అవుతుందండి. రెగ్యులర్గా యూజ్ చేయొచ్చు. కోల్డ్ ఉండే వాళ్ళు అయితే కనుక కొంచెం చూసుకొని ఎండగా ఉన్నప్పుడు ఆ టైంలో పెట్టుకుంటే బెస్ట్ అండి. ఎందుకంటే ఇది మెంతులు కూడా చలవ చేస్తుంది, కర్డ్ కూడా కూల్గా ఉంటుంది కదండి. అందువల్ల కొంచెం ఎండగా ఉన్న టైంలో పెట్టుకుంటే బాగుంటుంది కోల్డ్ చేసే వాళ్ళకి. లేదు అంటే బాగా యూజ్ అవుతుంది ఈ టిప్ అయితే. చుండ్రు మొత్తం పోతుందండి. ఇంకా చుండ్రు తగ్గిపోయి హెయిర్ ఫాల్ కూడా అవ్వకుండా ఉంటుంది. దీనివల్ల హెల్తీగా ఉంటుంది హెయిర్ అయితే. చాలా లాంగ్ అయితే ఎదుగుతుంది. నేను ఎప్పుడు ఇది యూజ్ చేస్తూ ఉంటాను. మెంతులు నానబెట్టి పేస్ట్ చేసి పెట్టుకుంటారు కదండి. ఇలా పెట్టుకునే కంటే పౌడర్ని పెట్టుకుంటే కనుక కొంచెం బాగుంటుంది. మనకి చికాగ్గా లేకుండా యూజ్ అయితే బాగా ఉంటుంది. ఇలా హెయిర్కి మొత్తం స్కాల్ప్ మొత్తం బాగా పట్టేలాగా అప్లై చేసుకోవాలండి. దీన్ని మొత్తం ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఉంచుకోవాలండి. మీ ఇష్టం, ఓపిక. 1 అవర్ ఉంచుకున్నా పర్వాలేదు. మొత్తం డ్రై అయిపోతుంది, బాగా పడుతుంది అప్పుడైతే స్కాల్ప్కి. ఫ్రెండ్స్, దీంట్లో కొంచెం మిక్స్ చేసేటప్పుడు అయితే కొంచెం కోకోనట్ ఆయిల్ అయితే కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇదంతా ఇలా 3 మిక్స్ చేసుకొని మొత్తం అంతా స్కాల్ప్కి మొత్తం పట్టించేసిన తర్వాత హెయిర్ అంతటికి పట్టించేసుకోవాలండి. ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా యూజ్ అవుతుంది. హెయిర్ అయితే స్మూతీగా సిల్కీగా కూడా వస్తుంది. చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఎవ్రీ వీక్ ఇలా చేస్తూ ఉండండి. రిజల్ట్ అయితే బాగా తెలుస్తుంది మీకు. డాండ్రఫ్ అయితే అస్సలు ఉండదు. హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది. హెయిర్ మొత్తం ఇలా పట్టించేసుకోవాలండి. స్కాల్ప్ అంతా అయిపోయిన తర్వాత హెయిర్ అంతటికి కూడా పట్టించేసుకొని చెప్పేసి పైకి పెట్టేసుకొని అలా వదిలేసుకోవాలండి. హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ అది మన ఇష్టము. ఎంత ఎక్కువసేపు ఉంచుకుంటే అంత బాగా పనిచేస్తుంది. అయిపోయింది ఫ్రెండ్స్, ఇదైతే హెయిర్ ప్యాక్ బాగా డ్రై అయిన తర్వాత నేనైతే ఒక టిప్ చెప్తాను. అలా అయితే కొంచెం చికాకు లేకుండా నీట్గా వస్తుంది హెయిర్ వాష్ చేసుకునేటప్పుడు. ముందు ఒక ట్యాప్ దగ్గరికి అయితే వెళ్ళి మన హెడ్ అయితే పెట్టేసి హెయిరంగా వాష్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. అలా చేసుకుంటే కనుక మొత్తం అంతా చిరాగ్గా అవ్వకుండా నీట్గా వస్తుంది. తర్వాత అయితే హెడ్ బాత్ చేసుకోవాలి. సో ఇది ఫ్రెండ్స్, మన వీడియో అయితే అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. టిప్ అయితే బాగా యూజ్ అవుతుంది. యూజ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.